బ్రేకింగ్ న్యూస్. ఈసారి తెలుగు రాష్ట్రాలను వర్షాలు కుమ్మేయబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాల ప్రభావం ఎలా ఉండబోతోంది, ఏ ఏ జిల్లాలలో భారీ వర్షాలు కురవబోతున్నాయో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. రేపు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. దీనికి కారణం నైరుతి ఋతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం. బంగాళాఖాతంలో అల్పపీడనం, నైరుతి ఋతుపవనాలు కలిసి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలను కురిపించబోతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయో, ఏ ఏ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ ఉందో, ఏ ఏ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఉందో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట, జనగాం జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నాను. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాలలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలే కురవబోతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో వివరించడానికి మా ప్రతినిధి శిల్ప కూడా మనకి అందుబాటులో ఉన్నారు. శిల్ప, ఈసారి వర్షాలు కుమ్మేయడం ఖాయమని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు నైరుతి ఋతుపవనాలు కూడా చాలా చురుగ్గా ఉన్నాయి. ఈసారి ఏకంగా నైరుతి ఋతుపవనాలు చాలా ముందుగా వచ్చాయి. అంతేకాదు దానికి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం కూడా తోడైంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వర్షాల ప్రభావం ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ వర్షాల ప్రభావం ఏ ఏ జిల్లాల్లో ఏ విధంగా ఉంటుందని చెప్తున్నారు? బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం రానున్న 5 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల పైన అధికంగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం నమోదైంది. నిన్న జనగంలో 13 సెంటీమీటర్లు నమోదైంది. ఇదే అత్యధికంగా అని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇటు సిటీకి వచ్చేసరికి ఆర్సీపురంలో 8 సెంటీమీటర్లు, పటాన్చేరు 5 సెంటీమీటర్లు, చందానగర్ 5 సెంటీమీటర్లు, గచ్చిబౌలి 5 సెంటీమీటర్లు, ఈ విధంగా దాదాపు 5 సెంటీమీటర్లు నమోదవుతున్నాయి. మొత్తం అతలాకుతలమైతే అలాంటిది నిన్న 8 సెంటీమీటర్లు ఆర్సీపురంలో నమోదైంది. నిన్న కురిసినటువంటి భారీ వర్షంతో ఇటు నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. రానున్న 4 రోజుల పాటు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే నైరుతి పవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. వీటి ఎఫెక్ట్ తో పాటు ఇప్పటికే ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే నైరుతి పవనాలు తెలుగు రాష్ట్ర దాకా ఇప్పటికే విస్తరిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ వరకు నైరుతి ఋతుపవనాలు చేరుకున్నట్లు ఒకవైపు ఐఎండీ అధికారులు ప్రకటించారు. ఈ రోజు మరిన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీని ప్రభావంతోనే మొత్తం విస్తరించే అవకాశం ఉంది. గతంలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి, కానీ ఈసారి ఆ విధంగా లేదంటూ కూడా ఒకవైపు ఐఎండీ అధికారులు వస్తున్నారు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు ఆస్కారం ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. దాంతో అల్పపీడనం కూడా ఉండటంతో ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పాటు ఈదురుగాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. రానున్న 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. రాష్ట్రంతో పాటు నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కూడా పడతాయంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ టీమ్స్ కావచ్చు, మాన్సూన్ టీమ్స్ కావచ్చు, మొత్తం కూడా రంగంలో దిగిస్తే ఎక్కడ వాటర్ స్టాగ్నెస్ పడుతుందో
అక్కడ 24/7 అవైలబుల్ ఉండేందుకు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ జామ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే చిన్న వర్షం వస్తేనే నగరం మొత్తంలో ట్రాఫిక్ జామ్ అనేది అయిపోతుంది. సో అలాంటి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ముందస్తు కొన్ని చర్యలు కూడా తీసుకున్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. సో ఈ రోజు అల్పపీడనం బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. రానున్న 4 రోజుల పాటు ఇటు తెలంగాణకి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఈ వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. దీని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈసారి అధిక వర్షాలు ఉంటాయని చెప్తుంది. దీనిలో భాగంగానే మనకు వచ్చే కింద వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. రైట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడెక్కడ ఎల్లో అలర్ట్ ఉంది, ఎక్కడెక్కడ ఆరెంజ్ అలర్ట్ ఉంది? రైట్, ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. మిగతా ఏదైతే తెలంగాణలో 13 జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నట్లయితే ఇప్పటికే అక్కడ అల్పపీడన ప్రభావం అనేది కోస్తా తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అల్పపీడనం కనుక వాయుగుండంగా మారితే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆంధ్రలో ఖచ్చితంగా కనిపిస్తుంది. దీని ప్రభావంతో వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఒక సూచనలు జారీ చేశారు. ఎందుకంటే ఏదైతే వాయుగుండం మారే సమయంలో అక్కడ మొత్తం కూడా ఈదురుగాలు బలంగా వీస్తాయి. మొత్తం కూడా కొంచెం భయంకరంగా పరిస్థితులు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో 2 తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలను వికెట్ చేయాలంటూ ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు కావచ్చు ఇవి కూడా అప్రమత్తమై ఇప్పటికే ప్రజలకు కొన్ని సూచనలు కూడా జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిలో, ఎందుకంటే గతంలో అనేక అనుభవాలు ఎదురయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అక్కడే ఉండి జనజీవి వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి అలా రిపీట్ కాకుండా ముందస్తుగానే వాళ్ళు చర్యలు తీసుకున్నట్లయితే చెప్తున్నారు. రైట్ శిల్ప, ఈసారి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుమ్మేయబోతున్నాయి. ఇప్పటికే ఋతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మొత్తం ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ ఋతుపవనాలు వ్యాపించేసి ఉన్నాయి. వీటితో పాటు అల్పపీడన ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కారణమవుతుంది. రేపు ఎల్లుండి కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో కూడా వర్షాలు కురవబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. వీటి ప్రభావంతో ఋతుపవనాలు అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు కురవబోతున్నాయి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మరో 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే కురుస్తున్న వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, అనంతపురం, నంద్యాల, పల్నాడు, కడప ఇలా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్లో చాలా ప్రాంతాలు జలమయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, చురుగ్గా ఉన్న ఋతుపవనాలు కలిసి భారీ వర్షాలకు కారణం అని చెప్తున్నారు. ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుమ్మేయడం ఖాయమని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.